హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత తగ్గనుందా? రేట్లు పడిపోనున్నాయా? ఇప్పటికే ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇదే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్న మాట. జాతీయ మీడియాలో సైతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై విశ్లేషణలు రావడం విశేషం. దీనికి కారణం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రావడమే అంటున్నారు అనలిస్టులు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్లు, స్థలాలు, ఓపెన్ ప్లాట్లు, భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కమర్షియల్ స్పేస్లో పెట్టుబడుల్లో ఇతర రాష్ట్రాల వారి భాగస్వామ్యం ఉంటుంది. ఇన్నాళ్లు ఆకాశంలో చూసిన ధరలు ఇప్పుడు 20% వరకు తగ్గనున్నాయట. ఏపీలో చంద్రబాబు గెలుపుతో అమరావతిలో రియల్ బూమ్ అప్పుడే మొదలైంది. హైదరాబాద్ కమర్షియల్ స్పేస్ స్థలాలపై పెట్టుబడి పెట్టేవారు, ప్రీలాంచ్ ఆఫర్స్ కింద హైరైజ్ అపార్ట్మెంట్స్పై పెట్టుబడి పెట్టేవారందరూ ఇప్పుడు అమరావతి కేంద్రంగా తమ పెట్టుబడులను తరలించనున్నారనే వార్తలు మార్కెట్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు గెలుపు తర్వాత హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కొనుగోళ్లు భారీగా తగ్గాయంట. చంద్రబాబు రాకముందు గజం 10,000 రూపాయలు చెప్పినోళ్లు ఇప్పుడు 8,000 రూపాయలకే ఇస్తామంటూ ముందుకొస్తున్నారట. ఇప్పటికే ఓవరాల్గా 15 నుంచి 20% ధరలు తగ్గాయనేది మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న మాటలు. చంద్రబాబు గెలిచిన వెంటనే అమరావతి రాజధానిలో క్లీన్ అండ్ గ్రీన్ మొదలు కావడం, భూముల ధరలు అమాంతం పెరగడం, మరో 5 ఏళ్ల వరకు చంద్రబాబు ప్రభుత్వానికి డోకా లేకపోవడంతో అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా తమ పెట్టుబడులను ఏపీ వారు తరలిస్తున్నారంట. హైదరాబాద్ మార్కెట్లో ఒక్కసారిగా పెట్టుబడులు ఆగిపోవడంతో ఇళ్ల అమ్మకాలపైన ఈ ప్రభావం పడిందట. చంద్రబాబు గెలుపు తర్వాత ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే వారి కాల్స్ సైతం తగ్గాయంట. వేచి చూసే ధోరణిలోకి వెళ్లారంట. ఇప్పుడు హైదరాబాద్లో 1 కోటి రూపాయలతో అపార్ట్మెంట్ కొనే బదులు ఆ 1 కోటి రూపాయలను అమరావతి కేంద్రంగా పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో డబుల్ అవుతుంది కదా, అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఇల్లు కొనుగోలు చేయవచ్చు కదా అనే ఆలోచనలో ఉన్నారంట. దీంతో హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ అయిందని జాతీయ పత్రికలు సైతం కథనాలు రాయడం విశేషం. చూడాలి చంద్రబాబు అమరావతిని ఏ రేంజ్లో పరిగెట్టిస్తాడో అని. అప్పటి వరకు హైదరాబాద్ రియల్ మార్కెట్ వేచి చూసే ధోరణిలో వెయిట్ అండ్ సీగా ఉండనుంది.